ఓం హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. మాతాపితృదేవతాయ నమః. హస్థౌ ప్రక్షాళయ అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సభాభ్యాంతరశుచిః. శిరస్సు మీద కొంచెం నీళ్లు చల్లుకోండి, చెయ్యి కడుక్కోండి. ఓం హరి ఓం 3 సార్లు ఆచమనం చెయ్యండి. 3 సార్లు చేతిలో నీళ్లు వేసుకొని తాగండి. ఓం హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఆచమ్య కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ భామన శ్రీధర వృషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం ఇష్యవోం నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళాః త్రయో సంస్మరణార్థం సాం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. యేషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదాం వహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం శ్రీలక్ష్మీం నారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. శచి పురందరాభ్యాం నమః. అరుంధతి వశిష్ఠాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. ప్రాణానాయమ్య 2 అక్షంతులు కనక్కు వేసుకోండి. ప్రాణానాయమ్య ఉత్తిష్టంతో భూత విశాచాః ఏతే భూమి భారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ముక్కు పట్టుకోండి. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం మహాపో జ్యోతి రసమృతం బ్రహ్మవోద్భవస్సు వరోం. మమ అనండి, మమ అనండి. ఉపాత ధృతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయః ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే సమస్త బ్రాహ్మణ హరిహర గురుచనదిలో అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరే క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతు భాద్రపదమాసే శుక్లపక్షే చతుర్దశ్యాం వాసర భౌమవాసరే శుభనక్షత్రే శుభయోగి శుభకరణ యావంగుణ విశేషణ విశిష్టాయాం శుభతీథౌ శ్రీమాన్ శ్రీమతః. గోత్రః మీ గోత్రం చెప్పుకోండి. గోత్రః నామధేయస్య మీ పేరు చెప్పుకోండి. ధర్మపత్ని సమేతస్య మీ భార్య పేరు చెప్పండి. చెప్పిన తర్వాత నేను చెప్పింది చెప్పండి. సహా కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇష్ట కామ్యార్థ సిద్ధ్యర్థం సత్ సంతాన సౌభాగ్య ఫల వాప్యర్థం మహాగణపతి దేవత ప్రీత్యర్థం మహాగణపతి దేవతాభ్యో నమః. శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవత అనుగ్రహ కరుణా కటాక్ష సిద్ధ్యర్థం అనంత పద్మనాభ స్వామి వ్రత సమయే మహాగణపతి దేవత పూజాంచ కరిష్యే. నీటిలో వేలు ముంచండి. ఆచమనం పాత్ర కాకుండా ఇంకో పాత్రతో నీటి పెట్టుకున్నారు కదా, ఆ నీటిలో 2 అక్షంతలు కొంచెం గంధం 2 పువ్వులు వేసి మీద చెయ్యవేయండి. ఓం కలశేకంత పుష్పాక్షతైర్భ్యుత్య హస్తాన్నిధాయ
ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృత కుక్షౌ దుస్సాగరా సర్వే సప్తద్వీప వసుంధర ఋగ్వేదో యజుర్వేదో సామవేదో అధర్వణ అంగైత్సహితా సర్వే కలశాంబు సమాశ్రిత ఆయాంత దేవ పూజార్థం దుర్తక్షయకారక గంగే చైమునే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలైస్మిన్ సన్నిధిం కురు. కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష. ఆ కలశలో పువ్వుతోటి పూజా ద్రవ్యాల మీద నీళ్లు చల్లుకోండి. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సభాభ్యాంతర శుచి. ఇప్పుడు పసుపు వినాయకుడిని చేసి అక్కడ పెట్టుకోండి. పెట్టుకొని పసుపు వినాయకుడికి పూజ చేయండి. ఓం శ్రీ మహాగణాధిపతే నమః ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి, అనేక నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి. 1-2 నీళ్ళు చుక్కలు చల్లండి. పాదయో పాద్యం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనం సమర్పయామి, స్నపయామి. ఆపోహిస్థామయో భవ తానవూర్జే దధాతన బహిర్నాయ చక్షసే యోవస్యవత మూరస తస్య భాజేతేహన ఉషదీరవ మాతరః తస్మాత్ తరంగమామవః యస్య క్షయాయ జన్మధ ఆపోచన యదాచనః శుద్ధోదక స్నానం సమర్పయామి. 2 నక్షత్రాలు వేయండి. అభివస్త్రా శ్వసనాన్ పూర్వాన్ యర్షాభిధేనో సుదీఘ పూజమాన అభిచంద్రాభక్తభేనో హిరణ్యాభిశ్యానో రథినో దేవసోమ శ్రీ మహాగణాధిపతే నమ. వస్త్రయుగ్మం సమర్పయామి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్య సహజం పురస్తాతో ఆయుష్మిమగ్రియం ప్రథముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ శ్రీ మహాగణపతే నమ. యజ్ఞోపవీతం సమర్పయామి. గంధం వేయండి. గంధద్వారాం ధురాదర్శాం నిత్యపుష్టాం గ్రీషిణీం ఈశ్వరేకం సర్వభూతానాం స్వామి శ్రీం శ్రీ మహాగణాధిపతే నమః. దివ్యగంధాన్ ధారయామి. ఆయనేతే ప్రాయణే ధూర్వారోహందుష్పుని హరిదాశ్రమరేకాణి సుమదస్య గృహాయ మే అలంకరణార్థం కుసుమాక్షతై పూజయామి. ఓం సుముఖాయ నమః. పువ్వులతోటి అక్షంతలతో పూజ చేయండి. ఓం సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, గజకర్ణికాయ నమః, లంబోదరాయ నమః, వికటాయ నమః, విఘ్నరాజాయ నమః, వినాయకాయ నమః, ధూమకేతవే నమః, గణాధ్యక్షాయ నమః, బాలచంద్రాయ నమః, గజాననాయ నమః, వక్రతుండాయ నమః, శూర్పకర్ణాయ నమః, హేరంభాయ నమః, స్కందపూర్వజాయ నమః, సర్వసిద్ధిప్రదాయకాయ నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాణి పూజయామి. ధూపం 2 అగరత్తులు వెలిగించండి. ఓం వనస్పత్యుర్భవేదివ్యే నానాగంధయసేదః ఆఘ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం ధూపమాఘ్రాపయామి దీపం దర్శయామి. ఆ వెలుగుతున్నటువంటి దీపాన్ని చూసి నమస్కారం చేసుకోండి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం చిన్న బెల్లం ముక్క స్వామివారికి అరటిపండు నైవేద్యం పెట్టండి. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవశ్రీమి ధియో యో నః ప్రచోదయాత్ సత్యంద్వర్తేన పరిశించామి. అమృతమస్తు అమృతోపస్తరణమసి శ్రీ మహాదేవతాభ్యో నమః. కదలీ ఫల సహిత గుడగండ నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం పానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పాని సమర్పయామి. ఉత్తరాభం సమర్పయామి. అమృతాభిధాన్మసి హస్తో ప్రక్షాళయామి, పాద ప్రక్షాళయామి. ముఖశుద్ధి అర్థం తాంబూలం సమర్పయామి. తాంబూలాత్మక్షదాన్ సమర్పయామి. ఆనంద కర్పూర నీరాజనం. వేదాహమేదం కర్పూరం వెలిగించండి. వేదాహమేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణమదమదస్తపారే సర్వాణి రూపాణి విచతీర నామాని కృత్వా నభోదాన్యంతే సహనావూతు సహనో భునక్తో సహ వీర్యం కరవావహే తేజస్వినావధీతమస్తు మా మద్విషావహి. ఓం శాంతి శాంతి శాంతి. సంతశ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు. నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. ఇచ్చది ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. తత్శుద్ధోదక స్నానం సమర్పయామి. ఓం హరి ఓం సుముఖశ్చైవ ఏకదంతశ్చ కపిలో గజకర్ణశ్చ లంబోదరశ్చ వికటో విఘ్నరాజో వినాయక ధూమకేతుర్గణా చక్షో పాలచంద్రో గజాననః శూర్పకర్ణశ్చ వక్రతుండశ్చ హేరంబ స్కందపూర్వజ షోడశాని సైతాని నామాని యః పఠే శృణోదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమేత సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతుః. ఇచ్చది అనేక దివ్యోక్త సువర్ణ మంత్రం సమర్పయామి. 2 అక్షరాలు పట్టుకొని
3 సార్లు తిరగండి. యాని కాని పాపాన్ని నిర్మాణాన్ని తాని తాని ప్రణశ్చంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవ త్రాహిమాన్ కృపయాదేవ శరణాగోస్థల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో వినాయక ఇచ్చది ఆత్మ సంస్కారం సమర్పయామి నమస్కరోమి నమస్కారాన్ సమర్పయామి. ఆ వినాయకుడి దగ్గర ఆకుని కదపండి. యజ్ఞేన యజ్ఞం దేవాః తాని ధర్మాణ ప్రథమాన్ న్యాసం తేహ నాగం మహిమానస్సంతి యత్ర పూర్వే సాధ్యా సంతి దేవాః శ్రీ మహాగణపతిం యథాస్థానముద్వాసయామి. దేవదేవస్య అనంత భోగో అస్తు దేవదేవస్య అనంత భోగో అస్తు. శ్రీ మహాగణపతి దేవత ప్రసాదం శిరసా గృహ్ణామి. 2 అక్షంతలు తీసి భగవంతుడి మీదవి తీసి మీ సరస్సు మీద వేసుకోండి. 2 అక్షంతలు నీళ్లు కింద ధారిపోయండి. సుప్రీత సుప్రసన్నో వరదో భూత్వ ఉత్తరే శుభకరణ విఘ్నుస్తి భవంతో భ్రవంతు. శ్రీ మహాగణదేవతాభ్యో నమః. దేవదేవస్య అనంత భోగో అస్తు శోభనార్థంతు పునరాగమనాయ చ. ఇప్పుడు అనంత పద్మనాభ స్వామి తాలూకా వ్రతంలో భాగంగా ముందుగా వినాయక పూజ పూర్తయింది. ఇప్పుడు అనంత పద్మనాభ స్వామి తాలూకా పూజ విధానం ప్రారంభమయ్యే ముందు కలశారాధన చేసుకోవాలి. ఈ కలశారాధనే యమున పూజ అంటాం. యమున పూజ అంటే ఏంటంటే మనకి శ్రీకృష్ణ భగవానుడు యమునా నది సమీపంలోనే తన తాలూకా జీవితం అంతా వాడు ఎక్కువగా గడిపాడు. కాబట్టి యమున అంటే చాలా ఇష్టం శ్రీకృష్ణ భగవానుడికి. కాబట్టి ఆ యమునా నదికి పూజ మనం ఇప్పుడు చేసుకోవాలి. అటువంటి యమునా నదికి మనం పూజ ప్రారంభిద్దాం. కలశని ఒక తమలపాకు పీట మీద వేసి ఆ పీట మీద తమలపాకు వేసి దాని మీద కలశని పెట్టి కొంచెం నీళ్లు పోయండి. దాని మీద దాంట్లో నీళ్లు పోయండి. కొంచెం నీళ్లు పోసి 2 అక్షంతలు వేయండి. వేసి కలశ మీద చెయ్య వేయండి ఒకసారి లాగా. ఓం హరి ఓం యావం గుణ విశేష విశిష్టాయాం సువేదో శ్రేమాన్ విశిష్టాయాం సువేదో అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామోక్ష చతుర్వేద బల పురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య ఫలావ్యాప్యర్థం వర్షే వర్షే ప్రయుక్త శ్రీమద అనంత పద్మనాభ దేవతాముద్దిశ్య అనంత పద్మనాభ దేవత ప్రీత్యర్థం పద్మకల్పో పురాణ కల్పోక్త ప్రకారేణ యావత్ శక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాంచకరిష్యే. నీటిలో వేలు ముంచండి. నీటిలో వేలు ముంచి ఇప్పుడు తదంగత్వేన కలశ పూజాం కరిష్యే. మళ్ళీ ఇంకోసారి ముంచండి వేలు. కలశే గంధ పుష్పాక్షతైరుభ్యుత్య. ఆ కలశలోని గంధం పువ్వులు అక్షంతలు కొంచెం నీళ్లు ఇందాక ఎలాగైతే వేసామో ఇప్పుడు పెద్ద కలశలో కొంచెం వేసుకోండి. వేసుకొని దాంట్లో ఒక కొమ్మ మామిడి కొమ్మ పెట్టి కొబ్బరికాయకి బొట్టు పెట్టి దానికి పెట్టి చిన్న జాకెట్ ముక్క మడత పెట్టి జాకెట్ ముక్క మీద పెట్టి చెయ్యి వేయండి దాని కలశ మీద. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణ స్మృతా కుక్షౌ దుస్సాగరా సర్వే సప్తద్వీపా వసుంధర ఋగ్వేదో యజుర్వేదో సామవేదో అధర్వణ అంగైశ్చ సహితా సర్వే కలశాంబు సమాశ్రిత ఆయాంతదేవ పూజార్థం దురుతక్షయకారకా గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలైస్మిన్ సన్నిధిం కురు. కలశోదకం ఇచ్చది. ఓం కలశదేవతాభ్యో నమః. ప్రాణ ప్రతిష్టాపన ముహూర్త శుభముహూర్తో అస్తు. ఇప్పుడు యమునా పూజ అంటే ఆ కలశకి పూజ చెయ్యండి. క్షీరోదార్ణవ సంభూతే ఇంద్రనీల సమప్రభే ధ్యానం కరోమి యమునా విష్ణురూపి నమోస్తుతే. యమునా దేవతాభ్యో నమః. యమునా దేవీం ధ్యాయామి ధ్యానం సమర్పయామి. యమునితే నమస్తుభ్యం సర్వకామ ప్రదాయని ఆవాహయామి భక్తాత్వం సన్నిధం కురు సువ్రతే. ఓం యమునాదేవి దేవతాభ్యో నమః. ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. నమస్కరోమి యమునే సర్వపాప ప్రణనాశిని రత్న సింహాసనం దేవీ స్వీకురుష్య మయార్పితం. యమునాదేవి దేవతాభ్యో నమః. ఆసనం సమర్పయామి. 2 అక్షంతలు వేయండి. సింహాసన సమారూఢే దేవశక్తి సమన్వితే వాద్యం గృహాణ దేవేసి సర్వలక్షణ సంయుతే యమునాదేవ్యై నమః.
కొంచెం నీళ్లు చల్లండి, చెప్పినంత వరకు కూడా నీళ్లు చదువుతూనే ఉండండి. పాదయోహ పాద్యం సమర్పయామి నంది పాతే నమస్తుభ్యం సర్వపాప నివారణే అర్ఘ్యం గృహాణ యమునే ముద్దితం మిదముత్తమం యమునాదేవ్యై నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి హార వైఢూర్య సంయుక్తే సర్వలోకహితే శివే గృహాణాచమనం దేవి శంకరార్థ శరీరిణి యమునాదేవ్యై నమః ఆచమనీయం సమర్పయామి దేవసలిలే నమస్తుభ్యం సర్వలోకహితి ప్రియే సర్వపాప ప్రశమని తుంగభద్రా నమోస్తుతే శ్రీ యమునాదేవ్యై నమః స్నానం సమర్పయామి. వస్త్రం ఇప్పుడు ఆ కలశం మీద వెయ్యండి. గురుపాదే నమస్తుభ్యం సర్వలక్షణ సంయుతే సువ్రతం కురు మే దేవి తుంగభద్రే నమోస్తుతే యమునాదేవ్యై నమః వస్త్రయుగ్మం సమర్పయామి మధుపర్కం కృష్ణవేణి నమస్తుభ్యం కృష్ణవేణి సులక్షణే మధుపర్క్యం గృహాణేదం మయా దత్తం శుభప్రదే యమునాదేవ్యై నమః మధుపర్కం సమర్పయామి. ఆభరణార్థం అక్షతలు వేయండి. నంది పాదే నమస్తుభ్యం శంకరార్థ శరీరిణి సర్వలోకహితే తుభ్యం భీమరథ్యై నమోస్తుతే యమునాదేవ్యై నమః ఆభరణం సమర్పయామి. సహ్యపాద సంస్మృతే సర్వకామ ఫలప్రదే సర్వలక్షణ సంయుక్తే భవనాశనీతే నమః యమునాదేవ్యై నమః ఉత్తరీయం సమర్పయామి. గంధం వెయ్యండి. కృష్ణపాద సముద్భూతే గంగోత్రి పదగామిని జటాజూట సముద్భూతే సర్వకామ ఫలప్రదే యమునాదేవ్యై నమః గంధం సమర్పయామి. అక్షతలు వెయ్యండి. గోదావరి నమస్తుభ్యం సర్వాభీష్ట ప్రదాయిని స్వీకురుష్య జగద్వంద్యే అక్షత నమలాన్ శుభాన్ ఓం యమునాదేవ్యై నమః అక్షతాన్ సమర్పయామి. మల్లికాది సుగంధానాం మాలచ్చాదిలీనమై ప్రభో మయాహుతాని పూజార్థం పుష్పాణి ప్రతిగృహ్యతాం మందారైః పారజాతైశ్చ పాటలాశోకచంపకైః పూజయామి తవ ప్రీత్యై వందే భక్తవత్సలే యమునాదేవ్యై నమః పుష్పాణి పూజయామి. ఓం అదంగ పూజాం ఓం చంచలాయ నమః పాదో పూజయామి గోవిందాయ నమః గుల్బో పూజయామి ఓం సుసింగాయ నమః జంఘే పూజయామి చపలాయ నమః జారుణ్యం పూజయామి ఓం పుణ్యాయ నమః ఊరు పూజయామి ఓం కమలాలయ నమః కటిం పూజయామి గోదావర్యై నమః స్థనో పూజయామి ఓం గోభవనాశిన్యై నమః కంఠో పూజయామి తుంగభద్రాయై నమః ముఖం పూజయామి సౌందర్యై నమః లలాటం పూజయామి ఓం దేవ్యై నమః నేత్రౌ పూజయామి పుణ్యశ్రవణ కీర్తనాయ నమః కర్ణౌ పూజయామి సునాసికాయ నమః నాసికం పూజయామి భాగీరథ్యై నమః శిరః పూజయామి. సర్వంగాని యమునాదేవ్యై నమః సర్వంగాని పుష్పాణి పూజయామి. ధూపం 2 అగరత్తులు వెలిగించి ఆ కలశకు తిప్పండి. దశాంగం గగ్గులోపేతం చందనాగురు సంయుతం యమునానై నమస్తుభ్యం ధూపోయం ప్రతిగృహ్యతాం యమునాదేవ్యై నమః ధూపమాఘ్రాపయామి. దీపం సాధ్యం త్రివర్తి సంయుక్తం వంధినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యదిమిరాపహం బచ్చాదీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్నరకాద్ఘోర దివ్య జ్యోతిర్నమోస్తుతే సాక్షాత్ దీపం పరికల్పయామి. యమునాదేవ్యై నమః దీపం సమర్పయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆజమనీయం సమర్పయామి. నైవేద్యం ఆ కలశారాధనకి కలశకి నైవేద్యం పెట్టండి. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం త్వత్తేన వర్షించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి కలశదేవతాభ్యో నమః.
నానావిధ ఫల నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మాణాయ స్వాహ. మధ్యే మధ్యే పానిం సమర్పయామి, ఉత్తరాపోహం సమర్పయామి, హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, ముఖశుద్ధ్యర్థం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ కలశదేవతాభ్యో నమః. నైవేద్యం సమర్పయామి. తాంబూలం తాంబూలం చాకు చక్క తాంబూలం పెట్టండి. కర్పూర వాసితం సూర్ణం కామద్రయ సమన్వితం తాంబూలం గృహాణాత్వం దేవి యమునానై నమోస్తుతే. శ్రీ యమున దేవతాభ్యో నమః. తాంబూలం సమర్పయామి. కర్పూర నీరాజనం, కొంచెం కర్పూరం వెలిగించండి. వేదాహమేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం సమస్త పారే సర్వాణి రూపాణి నామాని గత్వాన్ని భూదాన్యంతే. సహనావోతో సహనో భునక్తో సహ వీర్యం కరవావహే తేజస్వినావధీతమస్తు మా వద్విషావహే. ఓం శాంతి శాంతి శాంతి. సంత శ్రీరస్తు సమస్తమంగళాని భవంతు. నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. నీరాజనం సమర్పయామి. మంత్రపుష్పం సమర్పయామి. 2 అక్షతలు వేయండి. ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. యమునాదేవ్యై నమః. పూజావిధం సంపూర్ణ. ఇప్పుడు అనంత పద్మనాభ స్వామి వారిని ప్రతిష్ఠించాలి. అక్కడ ప్రతిష్ఠించిన దాన్ని మీద చెయ్యవేయండి. ఫోటో మీద ఎక్కడైతే అక్కడ. కృత్వా దర్భామయం దేవం పరిధాన సమన్వితం ఫణైస్తత్నువోం సప్తభిరాష్టం పింగళం చతుక్షరం సదక్షిణాగ్రే పద్మం శంఖం తస్య పదఃకరై చక్రమూర్ధ్వకరై వామే గంధతాశ్చాం పదఃకరై అవ్యయం సర్వలోకేశం పీతాంబరధరం హరిం ఉగాబ్ధిశయావశయా ఓం సాయనం ధ్వాత్వా దైవమాతవహేత్సుధీ. శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవతాభ్యో నమః. నమో భగవతే వాసుదేవాయ. అనంత పద్మనాభాయ నమః. ధ్యాయామి. ధ్యానం సమర్పయామి. అగచ్ఛానంత దేవేశ తేజోరాజ జగత్పదే యమాం మయా కృతం పూజాం గృహాణ సురసత్తమ. శ్రీ నమో భగవతే వాసుదేవాయ. అనంత పద్మనాభాయ నమః. ఆవాహనం సమర్పయామి. ఆసనం. అనంతాయ నమస్తుభ్యం సహస్రశిరసే నమః. తత్ర సింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. శ్రీ నమో భగవతే వాసుదేవాయ. అనంత పద్మనాభాయ స్వామినే నమః. ఆసనం సమర్పయామి. తస్యగ్రతో దృఢం సోత్రం కుంకుమాక్తమం సుదోరకం చతుర్దశ గ్రంథం సమాయుక్తం ఉపకల్ప్య ప్రజాపతయే. ఓం శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః. తోరస్థాపనం సమర్పయామి. మీరు కట్టుకోసిన తోరం భగవంతుడికి సమర్పించిన తోరాలు 2 కూడా అవి అక్కడ పెట్టండి. తోరాలు పెట్టండి. ఓం అనంత గుణరత్నాయ విశ్వరూపధరాయ చ అర్ఘ్యం దదామి తే దేవ నాగాధిపతయే నమః. శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. కొంచెం నీళ్లు వేయండి. సర్వాత్మానం సర్వలోకేశ సర్వవ్యాపిన్ సనాతన భాగ్యం గృహాణ భగవాన్ దివ్య రూప నమోస్తుతే. శ్రీ నమో భగవతే వాసుదేవాయ. అనంత పద్మనాభ స్వామినే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. నీళ్లు చల్లుతూనే ఉండండి. దామోదర నమస్తేస్తు నరకార్ణవతారకాః గృహాణాచవనం దేవా మయా దత్తం హి కేశవాన్. ఓం శ్రీ నమో భగవతే వాసుదేవాయ. అనంత పద్మనాభ స్వామినే నమః. ఆచమనం సమర్పయామి. అనంతానంత దేవేశ అనంత ఫలదాయక దది మధ్యాద్య సమృతం మధుపర్క్యం దదామి తే. ఓం శ్రీ నమో భగవతే వాసుదేవాయ. అనంత పద్మనాభ స్వామినే నమః. మధుపర్కం సమర్పయామి. పంచామృతాలు కొంచెం వెయ్యండి. అనంత గుణ గంభీర విశ్వరూపధరానన పంచామృతైశ్చైవ విధవత్ స్నపయామి దయానిధే. నమో భగవతే వాసుదేవాయ. అనంత పద్మనాభ స్వామినే నమః. పంచామృత స్నానం సమర్పయామి. వస్త్రాలు భగవంతుడు సమర్పించండి. శ్రీధరాయ నమస్తుభ్యం విష్ణవే పరమాత్మనే
పీతాంబరం ప్రదస్యామి అనంతాయ నమోస్తుతే నమో భగవతే వాసుదేవాయ అనంత పద్మనాభ స్వామినే నమః వస్త్రయుగ్మం సమర్పయామి నారాయణ నమస్తేస్తు త్రాహి మాన్ భవసాగరాత్ బ్రహ్మసూత్రం సోత్తరీయం గృహాణ పురుషోత్తమ శ్రీ నమో భగవతే వాసుదేవాయ అనంత పద్మనాభ స్వామినే నమః ఉపవీతోత్తరీయాన్ సమర్పయామి. గంధం కొంచెం వెయ్యండి. శ్రీఖండం శ్రీచందం శ్రీగంధం చందనోన్మిశ్రిమం కుంకుమాదిభిరన్వితం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యత. శ్రీ నమో భగవతే వాసుదేవాయ అనంత పద్మనాభ స్వామినే నమః దివ్య గంధాన్ ధారయామి. 2 అక్షంతలు స్వామి మీద వేయండి. సాలీయాన్ తండులాన్ రమ్యాన్ మయా దత్తాన్ శుభావహాన్ అచ్యుతానంద గోవింద అక్షతాన్ స్వీకురు ప్రభో. నమో భగవతే వాసుదేవాయ అనంత పద్మనాభ స్వామినే నమః అక్షతాన్ సమర్పయామి. ఒక పువ్వు వేయండి. కరవేరైర్జాతి కుసుమై చంపకైర్వకుళై శుభై శతపత్రైశ్చ కల్హారై అర్చయే పురుషోత్తమ. శ్రీ నమో భగవతే వాసుదేవాయ అనంత పద్మనాభ స్వామినే నమః పుష్పమాలికాన్ సమర్పయామి. పూజయామి అనుకుంటూ స్వామివారికి అధంగా పూజ చేయండి. ఓం అనంతాయ నమః పాదౌ పూజయామి. ఓం శేషాయ నమః గోల్భౌ పూజయామి. ఓం కాళాత్మనే నమః జింఘే పూజయామి. ఓం విశ్వరూపాయ నమః జానునిం పూజయామి. ఓం జగన్నాథాయ నమః గుహ్యం పూజయామి. ఓం పద్మనాభాయ నమః నాభిం పూజయామి. ఓం సర్వాత్మనే నమః కుక్షిం పూజయామి. శ్రీవత్సవక్షసే నమః వక్షస్థలం పూజయామి. ఓం చక్రహస్తాయ నమః హస్తాన్ పూజయామి. ఆజానుబాహవే నమః బాహుం పూజయామి. ఓం శ్రీకంఠాయ నమః కంఠౌ పూజయామి. ఓం చంద్రముఖాయ నమః ముఖం పూజయామి. వాచస్పస్యే నమః వాచస్పతయే నమః వక్త్రం పూజయామి. ఓం కేశవాయ నమః నాసికం పూజయామి. ఓం నారాయణాయ నమః నేత్రే పూజయామి. ఓం గోవిందాయ నమః శ్రోత్రే పూజయామి. ఓం అనంతపద్మనాభాయ నమః శిరః పూజయామి. ఓం విష్ణవే నమః సర్వంగాణి పుష్పాణి పూజయామి. కూడా భగవంతుని స్మరిస్తూ అనంతాయ నమః అనుకుంటూ కూడా పువ్వు కానీ అక్షంతలు కానీ ఎన్ని రకాల పువ్వులు తెచ్చారో అన్ని రకాల పువ్వులు కూడా స్వామివారికి సమర్పిస్తూ భక్తితో సమర్పిస్తూనే ఉండండి. ఓం కృష్ణాయ నమః. ఓం కమలనాథాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం సనాతనాయ నమః. ఓం వసుదేవాత్మజాయ నమః. ఓం పుణ్యాయ నమః. ఓం లీలా మానుష విగ్రహాయ నమః. ఓం శ్రీవత్స కౌత్సుభధరాయ నమః. ఓం యశోదవత్సలాయ నమః. ఓం హరిహే నమః. ఓం చతుర్భుజా చక్రాసి గదాయ నమః. ఓం శంఖాంభుజాయుధ ఓం శంఖాంబుజాయుధ యుజాయ నమః. ఓం ఓం దేవకీనందనాయ నమః. ఓం శ్రీ సాయై నమః. ఓం నందగోపప్రియాత్మజాయ నమః. ఓం యమునా వేగ సంహారిణే నమః. ఓం బలభద్రప్రియానుజాయ నమః. ఓం పూతనా జీవితహరాయ నమః. ఓం శకటాసుర భంజనాయ నమః. ఓం నందవజ్రజనానందితే నమః. ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః. ఓం నవనీత విలిప్తింగాయ నమః. ఓం నవనీత తటాయ నమః. ఓం అనఘాయ నమః. ఓం నవనీత హరాయ నమః. ఓం ముచుకుంద ప్రసాదకాయ నమః. ఓం షోడశ స్త్రీ సహస్రే సాయై నమః. ఓం త్రిభంగినే నమః. ఓం మధురాకృతయే నమః. ఓం సుగభాగామృతాబ్ధిం దవే నమః. ఓం గోవిందాయ నమః. ఓం యోగినాం పతయే నమః. ఓం వత్సవాటీచరాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం ధేనుకాసుర భంజనాయ నమః. ఓం తృణీకృత తృణవర్తాయ నమః. ఓం యమలార్జున భంజనాయ నమః. ఓం ఉత్తలోత్తలత్తాళభేత్రాయ నమః. ఓం తమాలశ్యామల కృతయే నమః. ఓం గోపగోపీశ్వరాయ నమః. ఓం యోగినే నమః. ఓం కోటి సూర్య సమప్రభాయ నమః. ఓం ఇళాపతయే నమః. ఓం పరంజ్యోతిషే నమః. ఓం యాదవేంద్రాయ నమః. ఓం యదూద్వహాయ నమః.
ఓం వనమాలినే నమః ఓం పీతవాససే నమః ఓం పారిజాతాపహరాకాయ నమః ఓం గోవర్ధన చంద్రలోర్ధే నమః ఓం గోవర్ధనాలోచనలోదత్రే నమః ఓం గోపాలాయ నమః ఓం సర్వపాలకాయ నమః ఓం అజాయే నమః ఓం నిరంజనాయ నమః ఓం కామజనకాయ నమః ఓం కంజలోచనాయ నమః ఓం మధుగ్నే నమః ఓం మధురానాథాయ నమః ఓం ద్వారకనాయకాయ నమః ఓం బలినే నమః ఓం బృందావనాంత సంచారిణే నమః తులసీదామభూషణాయ నమః ఓం శమంతగమణేర్హర్త్రే నమః ఓం నరనారాయణాత్మకాయ నమః ఓం కుబ్జా కృష్ణాంబరధరాయ నమః ఓం మాయయే నమః ఓం పరమపురుషాయ నమః ఓం ముష్టికాసురచారుణాయ నమః మల్లయుద్ధ విశారదాయ నమః ఓం సంసార వైరిణే నమః ఓం కంసాయై నమః ఓం మురారయే నమః ఓం నరకాంతకాయ నమః ఓం అనాది బ్రహ్మచారిణే నమః ఓం కృష్ణ వ్యసన కర్షకాయ నమః ఓం శిశుపాల శిరశ్చేత్రే నమః ఓం దుర్యోధన కులంతకాయ నమః ఓం విదూరాకృతవరదాయ నమః ఓం విశ్వరూప ప్రదర్శకాయ నమః ఓం సత్యవాచే నమః ఓం సత్యసంకల్పాయ నమః సత్యభామాతరాయ నమః ఓం దయినే నమః ఓం సుభద్రా పూర్వజాయై నమః ఓం విష్ణవే నమః భీష్మముక్తిప్రదాయకాయ నమః ఓం జగదుర్గభే నమః ఓం జగన్నాథాయ నమః ఓం వేణునాద విశారదాయ నమః ఓం విషభాసుర విధ్వంసినే నమః బాణాసురాంకృతకృతే నమః యుధిష్ఠిర ప్రతిష్టాత్మనే నమః ఓం బర్హి బర్హా ఓం వతంసకాయ నమః ఓం పార్థసారథయే నమః ఓం అవ్యక్తాయ నమః గీతామృతమహోద్ధధియే నమః కాళీయ ఫణిమాణిక్యకరై నమః ఓం జితశ్రీ పదాంబుజాయ నమః ఓం దామోదరాయ నమః యజ్ఞభోక్త్రే నమః ఓం దానవేంద్ర వినాశకాయ నమః ఓం నారాయణాయ నమః ఓం పరబ్రహ్మిణే నమః పన్నగ శయన వాహనాయ నమః ఓం జలక్రీడా సమాయుక్త గోపి వస్త్రాపహరాయ నమః ఓం పుణ్యశ్లోకాయ నమః ఓం తీర్థకృతయే నమః ఓం వేదవేద్యాయే నమః ఓం దయానిధయే నమః ఓం సర్వతీర్థాత్మికాయ నమః ఓం సర్వగ్రహరూపిణే నమః ఓం పరాత్మరే నమః ఓం పరాత్పరాయ నమః ఓం అనంతాయ నమః ఓం అనంతాయ నమః ఓం అనంత పద్మనాభాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః ఇత్యది అష్టోత్తర శతనామ పత్ర పుష్ప పూజాన్ సమర్పయామి. ఆ తోరాలు పెట్టారు కదా, ఆ తోరాలకి పూజ చేసుకోండి. పూజయామి అనాలి. ఓం కృష్ణాయ నమః ప్రథమ గ్రంథిం పూజయామి. ఓం విష్ణవే నమః ద్వితీయ గ్రంథిం పూజయామి. ఓం జిష్ణవే నమః తృతీయ గ్రంథిం పూజయామి. ఓం కాలాయ నమః చతుర్థ గ్రంథిం పూజయామి. ఓం బ్రహ్మణే నమః పంచమ గ్రంథిం పూజయామి. ఓం భాస్కరాయ నమః షష్ఠమ గ్రంథిం పూజయామి. ఓం శేషాయ నమః సప్తమ గ్రంథిం పూజయామి. ఓం సోమాయ నమః అష్టమ గ్రంథిం పూజయామి. ఓం ఈశ్వరాయ నమః నవమ గ్రంథిం పూజయామి. విశ్వాత్మనే నమః ద్వాదశమ గ్రంథిం పూజయామి. ఓం మహాకాలాయ నమః ఏకాదశ గ్రంథిం పూజయామి. సృష్టిస్థితిశ్చకారిణే నమః ద్వాదశ గ్రంథిం పూజయామి. అచ్యుతాయ నమః త్రయోదశ గ్రంథిం పూజయామి. నమో భగవతే వాసుదేవాయ అనంత పద్మనాభాయ నమః చతుర్దశ గ్రంథిం పూజయామి. ఇప్పుడు ధూపం 2 అగరత్తులు వెలిగించండి స్వామి వారికి. ఓం వనస్పత్యుద్భవే దివ్యే నానాగంధై సుసేతుం ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీ నమో భగవతే వాసుదేవాయ అనంత పద్మనాభ స్వామినే నమః. ధూపమాఘ్రాపయామి. దీపం, ఆ దీపం చూసి నమస్కారం చేయండి. సాధ్యంత్రవర్తి సంయుక్తం వంధ్యనా యోజితం వయం గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాభం. శ్రీ
నమో భగవతే వాసుదేవాయ అనంత పద్మనాభ స్వామినే నమః. సాక్షాత్ దీపం పరికల్పయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనిం సమర్పయామి. నైవేద్యం అక్కడ పెట్టినటువంటి 14 రకాల పళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ పళ్ళు, అలాగే వండినటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ పదార్థాలన్నింటినీ కూడా స్వామివారి ముందుంచి నీళ్లు చల్లండి. నైవేద్యం ఓం భోర్భువస్సువః ఓం తత్సద్రవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం త్వత్తేన పరిశించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి. ఓం నైవేద్యం గృహ్య దేవేశ భక్తిం మే యచలాంకురం ఈప్సితం మే వరం దేహి పరత్ర చ పరాం గతిం. అన్నం చతుర్విధం భక్షైః రసైః షడ్భిః సమన్వితం మయా నివేదనం తుభ్యం స్వీకురుష్య జనార్దన. నమో భగవతే వాసుదేవాయ శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః. నానావిధ ఫల సహిత పదార్థ సహిత మహానైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ. చేయి చూపించండి 5 సార్లు. ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పాని సమర్పయామి. ఉత్తరాపదం సమర్పయామి. అమృతాపిధానమసి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి. ముఖ శుద్ధ్యర్థం తాంబూలం, సంపూర్ణ తాంబూలం స్వామివారికి సమర్పించండి. 5 ఆకులు 3 చెక్కలు పెట్టండి. భోగే ఫలై సమాయుక్తం నాగవల్లేతనేతం కర్పూర్ణ చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యత. నమో భగవతే వాసుదేవాయ అనంత పద్మనాభ స్వామినే నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం కర్పూరం వెలిగించండి. వేదాహమేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం సమస్త భారే సర్వాణి రూపాణి విచిత్య ధీర నామాని కృత్వా నభువదాన్యంతే సహనావోతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహే తేజస్వినావధీతమస్తు మా వద్విషావహే. ఓం శాంతి శాంతి శాంతి. సంతశ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు. నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. తత్శుద్ధోదక స్నానం సమర్పయామి. సమసర్వహితార్థం జగదాధారమూర్తయే సృష్టిస్థితి అంచరూపాయ అనంతాయ నమో నమః. శ్రీ నమో భగవతే వాసుదేవాయ అనంత పద్మనాభ స్వామినే నమః. నీరాజనం సమర్పయామి. 2 అక్షంతలు పట్టుకొని ఒక పువ్వు పట్టుకొని స్వామివారి మీద వెయ్యండి. శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః. ఓం సుముఖశ్చైవ ఏకదంతస్య కపిలో గజకర్ణస్థలంబోధరస్య వికటో విఘ్నరాజో వినాయక ధూమకేతుర్గణాచక్ష పాలచంద్రో గజానన సోత్పకర్ణస్య వక్రతుండస్య హేరంబస్కందపూర్వజ షోడశాని సైతాని నామాని పఠియ సుందోపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నర్కిమేతద సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతుః. శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః. అనేక సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి. 3 సార్లు ప్రదక్షిణ చేయండి. లేచి నిలబడి 3 సార్లు ప్రదక్షిణ చేయండి. ఓం యాని కానచ పాపాని జన్మాంతృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ త్రాహిమాన్ కృపయా దేవ శరణాగతవత్సల. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన. నమస్తే దేవ దేవేశ, నమస్తే ధరణీధర, నమస్తే సర్వనాగేంద్ర, నమస్తే పురుషోత్తమ. నమో భగవతే వాసుదేవాయ అనంత పద్మనాభ స్వామినే నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. తోరం చేతితో పట్టుకోండి. తోరం చేతితో పట్టుకొని నేను చెప్పింది చెప్పండి. దారిద్ర్య నాశనార్థం పుత్ర పౌత్ర ప్రవృద్ధయే అనంతాఖ్య మిదం సూత్రం ధారమామ్యహం ఉత్తమం. తోరగ్రహణం కరిష్యామి. తోరం పట్టుకొని నమస్కారం చేయండి. అనంత సంసార మహా సముద్రమగ్నం మమభ్యుర్దయ వాసుదేవ అనంత రూపం వినియోజయస్వ. ఓం అనంతాయ సూత్రాయ నమో 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 నమస్తే. తోర నమస్కారం సమర్పయామి. తోరాన్ని చేతికి కట్టుకోండి. కట్టుకుంటూ ఈ మంత్రాన్ని చెప్పండి. సంసార గహ్వర గుహాసు సుఖం విహర్తుం
వాంఛితం ఏ కురు లోకోద్వః శుద్ధ సత్వాః సంపూజ్య చ త్రిభువనేశ అనంతరూపం భద్రాతి దక్షిణకరే వరదో రకం తే. అంటే ఈ తోరం అనేది దక్షిణ హస్తానికి కట్టుకోవాలి. అంటే కూర్చున్న వాళ్ళకి కుడి చేతి పక్క కుడి చేతికి ఈ తోరాన్ని కట్టుకోవాలి. కట్టుకోండి. ఇది అనంత పూజా విధం సంపూర్ణ. కథ చెప్తాను, మాట్లాడకుండా వినండి. అనంతవ్రత కథారంభ. అనంతవ్రతం కథని చెప్తాను కాబట్టి అక్షంత చేతితో పట్టుకొని భక్తి శ్రద్ధలతో కథని వినండి. సూత పౌరాణికుండు సౌనికాది మహర్షులను కాంచి ఇట్లనియే, మునిశ్రేష్ఠులారా, లోకంబున మనుజుండు దరిద్రముచే పీడింపబడుచుండునేని అట్టి దారిద్రమును తొలగజేయునట్టి ఒక వ్రత శ్రేష్టము కలదు. దాని చెప్పేది వినుడు. పూర్వము పాండురాజపుత్రుడైన ధర్మరాజు తమ్ముల తోడ అరణ్యవాసము చేయుచు మిగుల కష్టములు అనుభవించి ఒకానొక నాడు శ్రీకృష్ణుని గాంచి, మహాత్మా, నేను తమ్ముల తోడ అనేక దినంబులుగా అరణ్యవాసము చేయుచు మిగుల కష్టము చెందియున్నవాడను. ఇట్టి కష్టసాగరమునందుండి కడతేరునట్టి ఉపాయమును చెప్పవలనని ప్రార్థించిన శ్రీకృష్ణుండు ఇట్లనియే, ఓ ధర్మరాజా, పురుషునకును స్త్రీలకును సకల పాపములు పోగొట్టి సకల కార్యములు సమకూర్చునట్టి అనంత వ్రతము ఒకటి కలదు. మరియు ఆ వ్రతము అనంత భాద్రపద శుద్ధ పక్ష చతుర్దశి నాడు వనర్పవలయును. అట్లు కావించిన కీర్తియును సుఖమును శుభమును పుత్రలాభమును కలుగునని వచించిన ధర్మరాజు ఇట్లనియే, ఓ రుక్మిణీ వల్లభ, అనంతుడైనను దైవం బెవరు? అనంతుడు ఆదిశేషుడా, లేక తక్షకుడా, లేక సృష్టికర్త అయిన బ్రహ్మయా, లేక పరమాత్మ స్వరూపుడా అని అడిగిన శ్రీకృష్ణుడిట్లనియే, ఓ పాండుపుత్ర, అనంతుడను వాడును నేనే, మరి ఎవరునూ కాదు అనిన ధర్మరాజు శ్రీకృష్ణమూర్తిని కాంచి, ఓ జగన్నాథ, నీవు వచించిన అనంతవ్రతం బిట్లు ఆచరింపవలయును. ఆ వ్రతం ఆచరించనేమి ఏమి ఫలము కలుగును? ఏ దానములను చేయవలేను? ఏ దైవమును పూజింపవలయను? పూర్వము ఎవరీ వ్రతం ఆచరించి సుఖము పొందిరి అని అడిగిన శ్రీకృష్ణుడు ఇట్లనియే, ధర్మరాజా, చెప్పెదను వినుము. పూర్వయుగంబునందు వశిష్ఠ గోత్రోద్భవుండును వేద శాస్త్ర సంపన్నుడునగు సుమంతుడు అను ఒక బ్రాహ్మణుడు కలడు. అతనికి భృగు మహర్షి పుత్రికయగు దీక్షాదేవి అను భార్య కలదు. ఆ దీక్షాదేవి తోడ సుమంతుడు చిరకాలము కాపురము చేయుచు దీక్షాదేవి గర్భంలో దాల్చి సుగుణవతి అను ఒక కన్యను కనెను. ఆ బాలికకు శీల అను నామకరణము చేసిరి. ఇట్లు ఉండగా కొన్ని దినంబులకు దీక్షాదేవి తాపజ్వరముచే మృతి నిందెను. పిదప సుమంతుడు వైదిక కర్మలోప భయంబులచే కర్కశమును ఒక కన్యను వివాహం చేసుకున్నాను. ఎవరు చేసుకున్నాడు? కర్కశ అనే కన్యని వివాహం చేసుకున్నాడు. ఆ కర్కశ మిగుల కఠిన చిత్తురాలగును, గయ్యాళిగను, కలహకారునిగను ఉండెను. ఇట్లుండగా ప్రథమ భార్యకు దీక్షాదేవి పుత్రికైన శీల తండ్రి గృహముననే పెరుగుచు గోడల యందును గడపల యందును చిత్ర వర్ణములతో ప్రతిమలను వ్రాయిచు కూటములు మొదలగు స్థలములందు శంఖ పద్మాదుల వలె మృగ్గులు పెట్టుచు దైవభక్తి గలదై ఉండెను. ఇట్లుండగా ఆ శీలకు వివాహకాలము సంప్రాప్తమైన తోడనే సుమంతుడు వివాహము చేయవలనని ప్రయత్నము చేయుచుండా కౌండిన్య మహాముని కొన్ని దినంబులు తపస్సు చేసి పిదప పెండ్లి చేసుకోవలను తలంపు కలిగినది. దేశ దేశములందు తిరుగుచు ఈ సుమంతుని గృహమునకు వచ్చెను. అంత సుమంతుడు కౌండిన్య మహాముని అర్ఘ్యపాదులచే పూజించి శుభదినంబున శీలయను తన కుమార్తెనిచ్చి వివాహం చేశాను. ఇట్లు వివాహము జరిగిన పిమ్మట సుమంతుడు అల్లునికి ఏదైనా బహుమానం ఇయ్యవలనే తలంచి తన భార్యయగు కర్కశ వద్దకు పోయి, ఓ ప్రియురాలా, మన అల్లునికి ఏదైనా బహుమానము ఇయ్యవలను కదా,
ఏమి ఇవ్వవచ్చును అని అడుగగానే ఈ కర్కస చివుక్కున లేచి లోపలికి పోయి తలుపులు గడియ వేసుకుని అక్కడ ఏమీయూ లేదు పో అనిను. అంత సుమంతుడు మిగుల చింతించి దారిబత్తమునికైనను ఇయ్యక పంపుట యుక్తము కాదని తలంచి పెండ్లి చేయబడి మిగులయుండెడు పేలపు పిండిని ఇచ్చి అల్లుని తోడ కూతురుని పంపెను. అంత కౌండిన్యుడు సదాచార సంపన్నురాలకు భార్యతో బండినెక్కి తిన్నగా తన ఆశ్రమమునకు పోవచ్చు మధ్యాహ్న వేళ అయినందున సంధ్యావందన క్రియలను సల్పుటకై బండి దిగి తటాకంబున కేగను. నాటి దినంబున అనంత చతుర్దశి కావున అచ్చోట ఒక ప్రదేశమునందు అనేక మంది స్త్రీలు ఎర్రని వస్త్రములు ధరించుకుని మిగుల భక్తియుక్తులై వేరువేరుగా అనంత పద్మనాభ స్వామిని పూజ చేయుచుండగా కౌండిన్యుని భార్యకు శీల అది చూచి మెల్లగా ఆ స్త్రీల వద్దకు పోయి, ఓ మలితామనులారా, మీరు ఏ దేవుని పూజ చేయుచున్నారు? ఈ వ్రతము పేరేమి? నాకు విస్తారముగా చెప్పరా అని ప్రార్థించగా ఆ పతివ్రతలు ఇట్లనిది, ఓ పుణ్యవతి, చెప్పెదను వినుము. ఇది అనంత పద్మనాభ స్వామి వారి వ్రతము. ఈ వ్రతము కాంచిన అనంత ఫలము లభించును. మరియు భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు నదీ తీరమునకు పోయి స్నానం మొదర్చి శుభ్ర వస్త్రములు కట్టుకొని పరిశుద్ధమైన స్థలమును గోమయముచే నలికి సర్వతో భద్రమును 8 దళములుగా గల తామర పుష్పముల వంటి మండలమును నిర్మించి ఆ మండలమునకు చుట్టూను పంచవర్ణపు ముగ్గులతో తెల్లని బియ్యపు పిండితేను అలంకరించి నానావిధ ముగ్గులను పెట్టి ఆ వేదికకు దక్షిణ పార్శ్వంబున ఉదకపూరిత కలశంబు నుంచి ఆ వేదిక నందు సర్వవ్యాపకుండైన అనంత పద్మనాభ స్వామి వారిని దర్భతో వనర్చి ఆవాహనము చేయవలెను. అలా చేసి కల్పోక్త ప్రకారముగా షోడశోపచార పూజలు నచ్చి దక్షిణ ప్రదక్షిణ నమస్కారములు కావించి 14 ముళ్ళు కలిగినటువంటి కుంకుమతో తడిసిన కొత్త తోరమును పద్మనాభ స్వామి వారి సమీపము నుంచి 5 పళ్ళ గోధుమ పిండితో 28 అతి రసములను చేసి నైవేద్యము పెట్టి తోరము కట్టుకొని 14 అతి రసములను బ్రాహ్మణులకు వాయుదానము ఇచ్చి తక్కిన వారిని తాను భుజింపవలయును. మరియు పూజా ద్రవ్యములన్నీ 14 ఉండవలయును. పిదప బ్రాహ్మణ సమారాధన మొనర్చి అనంత పద్మనాభ స్వామి వారిని ధ్యానించుచూ ఉండవలెను. ఓ శీల, ఇట్లు వ్రతము పరిసమాప్తి చేసి ప్రతి సంవత్సరమునందు జ్ఞాపనం చేసి మరలా వ్రతము ఆచరించుచుండవలని చెప్పిన కౌండిన్యముని భార్యకు శీల అనునది తక్షణంబున స్నానమునర్చి ఆ స్త్రీల సహాయము వలన ఆ వ్రతము ఆచరించి తోరము కట్టుకొని దారిబత్తము గారు తెచ్చిన సత్తు పిండిని వాయదానమిచ్చి తాను భుజించి సంతృష్టి అయి భోజనాదులతో సంతృష్టుడైన తన పెనిమిటితో బండినెక్కి ఆశ్రమమునకు పోయెను. అంతా శీల అనంత వ్రతంబాచరించిన మహత్యము వలన ఆశ్రమం వెల్ల స్వర్ణమయములుగను గృహంబు అష్టైశ్వర్యముయుక్తముగను ఉండుటగాంచిరి. ఆ దంపతులిరువురు సంతోషభరితులై సుఖముగా నుండిరి. శీల గోమేధిక పుష్యరాగ మరకత మాణిక్యాది మనగణి ఖచ్చిత భూషణాలంకృతురాలై అతిథి సత్కారములు గావించుచుంటెను. అట్లుండగా ఒకనాడు దంపతులిరువురు కూర్చుని ఉండగా దురాత్ముండగు కౌండిన్యుడు శీల సంధిటి నుండి ద్వారమును చూచి, ఓ కాంత, నీవు నీ సంధి ఎందుకు ద్వారము కట్టుకుని ఉన్నావు కదా, అది ఎందుకు కట్టుకున్నావు? నన్ను వశ్యము చేసుకున్నటక, లేక మరి ఇంకెవరినైనా వశ్యము చేసుకున్నటక కట్టుకున్నావా అని అడిగిన శీల ఇట్లనియే, ప్రాణనాయక, అనంత పద్మనాభ స్వామిని ధరించి ఉన్నాను. ఆ దేవుని అనుగ్రహం వలననే మనకి ధనధాన్యాది సంపత్తులు కలిగినవని యథార్థము వరించిన కౌండిన్యుడు మికల కోపోద్రుప్తుడై కండ్లెరచేసి అనంతుడనగా ఏ దేవుండు అని దూషించుచు ఆ తోరమును తెంచి భగభగ మండుచుండ అగ్నిలో పడవేచను.
అంతా ఆ శీల ఆహాకారమునర్చుచూ పరిగెత్తుకొని పోయి ఆ తోరమును తీసుకుని వచ్చి పాలతో తడిపి పెట్టెను. పిదప కొన్ని దినములకు కౌండిన్యుడెట్టి అపకృతి వదచ్చినందులకు అతని ఐశ్వర్యమంతయు నశించి గో ధనములను దొంగలు పాలగును, గృహమగ్ని పాలగును అయ్యను. మరియు ఆ గృహమునందు అచ్చట పెట్టిన వస్తువులు అచ్చట నశించను. మాటలాడంబోయిన చోటనెల్లా కలహము సంభవించను. ఎచ్చటికి పోయినను ఎవ్వరునూ మాట్లాడరేది. అంత కౌండిన్యుడు ఏమియో తోచక దారిద్రము చే పీడిమపడుచు వనగహ్వరమును ప్రదేశించి క్షుద్బాధ పీడితుండైపు అనంత పద్మనాభ పీడితుండైన వాడు అనంత పద్మనాభ స్వామి వారిపై జ్ఞాపకంబు కలిగి ఆ మహాదేవుని ఇట్లు చూడవలయనని మనంబున ధ్యానించచు పోయి పోయి ఒక చోట పుష్పఫలితమగు గొప్ప మామిడి చెట్టు చూచెను. ఆ చెట్టుపై ఒక పక్షి అయినను వ్రాలకుండుట గాంచి ఆశ్చర్యమునుంది. ఆ చెట్టుతో ఇట్లనియే, ఓ వృక్షరాజమా, అనంతుడను నామగుల దైవమును చూచితివా అని అడిగిన ఆ వృక్షము నేనెరుగనని చెప్పిని. అంత కౌండిన్యుడు మరికొంతము దూరం పోయి పచ్చిక గడ్డెలో నావల ఆవల తిరుగుచు దూడతోడ కూడిన ఒక ఆవును కాంచి, ఓ కామధేనువా, అనంత పద్మనాభ స్వామిని చూచితివా అని అడిగిన అదియు తానెరుగనని చెప్పాను. పిదప కౌండిన్యుడు మరికొంతము దూరం వెళ్ళి మోకాలు మట్టు పచ్చికలో నిలిచియుండు ఒక వృషభమును వీక్షించి, ఓ వృషభరాజా, అనంత పద్మనాభ స్వామిని చూచితివా అని అడిగిన అనంత పద్మనాభ స్వామి ఎవరో నేనెరుగనని చెప్పినది. పిమ్మట కొంత దూరము పోగా ఒక కొలను చూచిని. ఓ కమలాకలంబులారా, మీరు అనంత పద్మనాభ స్వామిని చూచితిరా అని అడిగింది. అందులో ఆ పుష్కరులకు మేమెరుగమని చెప్పగా కౌండిన్యుడు మరికొంత దూరము పోగా అచ్చట ఒక గాడిదియ్యను ఒక ఏనుగును నిలిచియుండను. వానిని చూచి, మీరు అనంత పద్మనాభ స్వామిని చూచితిరా అని అడిగాను. అవి పద్మనాభ స్వామి ఎవరో మేము ఎరుంగమని చెప్పాను. అంత కౌండిన్యుడు మిగుల విషాదమును పొంది దుఃఖక్రాంతుడై మూర్ఛపోయి కిందపడెను. అప్పుడు భగవంతుడికి కృప కలిగి వృద్ధ బ్రాహ్మణ రూపధరుడై కౌండిన్యుని చెంతకు వచ్చి, ఓ విప్రోత్తమా, ఇటు రమ్మని పిలిచి తన గృహం వనకు పోయెను. అంత ఆ గృహం నవరత్నమణి గణ ఖచ్చితంబకు దేవాంగనలతో కూడియుండియు నుండుట గాంచి ఆశ్చర్యమునొంది సదా గరుడ సేవితుండగు శంఖ చక్ర గదాధరుండనకు తన స్వరూపమును పద్మనాభస్వామి చూపించిన కౌండిన్యుడు సంతోష సాగరమగ్నుడై భగవంతుని భజించెను. అట్లు యథాతథగా భజించగా, ఓ విప్రోత్తమా, నీవు చేసిన స్తోత్రముచే నేను మిగుల సంతుష్టం చెందినది. నీకు ఎల్లప్పటికీ దారిద్రము సంభవించకుండా నుండినట్లును అత్యంత కాలము శాశ్వత విష్ణులోకము కలుగునట్లును వరమిచ్చి తిని అనిన కౌండిన్యుడు ఆనందముతో తేలియాడుచూ ఇట్లనియే, జగన్నాథ, ఒక సందేహం. త్రోవలో చూచిన ఆ మామిడి చెట్టు వృత్తాంతమేమి? ఆ ఆవు ఎక్కడిది? ఆ వృషభము ఎక్కడ నుండి వచ్చెను? ఆ కొలను విశేషంబు ఏమి? ఆ గాడిద, ఏనుగు, బ్రాహ్మణులు ఎవ్వరని అడిగిన ఆ భగవంతుడు ఇట్లనియే, ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా, పూర్వము ఒక బ్రాహ్మణుడు సకల విద్యలను చదువుకొని గర్వముచే ఎవరికి విద్య చెప్పకపోవుటచే అడవిలో ఎవ్వరికి ఉపయోగించనటువంటి మామిడి చెట్టుగా జన్మించెను. ఆ బ్రాహ్మణుడు తొల్లి ఒకండు మహాభాగ్యవంతుడై నుండి తన జీవితకాలమందు ఎన్నడను బ్రాహ్మణులకు అన్నదానము చేయనందున పశువుగా పుట్టి గడ్డి తిన నోరు ఆడక పచ్చగడ్డిలో తిరుగుచున్నాడు. ముందొక రాజు ధనమదాంధుడై బ్రాహ్మణులకు చవిటి భూమి దానము చేసినందున ఆ రాజు వృషభుడై అడవిలో తిరుగుచున్నాడు. కొలంకులు రెండును, ధర్మం ఒకటి అధర్మం ఒకటి అని ఎరుగు. ఒక మానవుడు సర్వదా పొరును దూషించుచు ఉండినందువలన గాడిద అయి పుట్టి తిరుగుచున్నాడు. పూర్వం ఒక పురుషుడు తన పెద్దలను చేసిన దాన ధర్మములను తానే విక్రయించి వెనవేసుకున్నట వలన అతడే ఏనుగుగా జన్మించను. అనంత పద్మనాభుండైన నేనే
బ్రాహ్మణ రూపములో నీకు ప్రత్యక్షమైతిని. కావున ఈ వ్రతము అనంత వ్రతంబను 14 సంవత్సరములు ఆచరించితివేని నీకు నక్షత్ర స్థానమిచ్చుదనని వచించి భగవంతుడు అంతర్ధానముందెను. అంటే 14 సంవత్సరములు వరుస క్రమంగా అనంత పద్మనాభ స్వామి వారిని పూజించాలి. పిదప కౌండిన్యుని తన గృహమునకు వచ్చి భార్యతో జరిగిన వృత్తాంతంబంతయు చెప్పి 14 సంవత్సరములు అనంతవ్రతంబు ఆచరించి ఇహలోకంబున పుత్ర పౌత్రాది సంపదలను అనుభవించి అంత్యకాలంబున నక్షత్ర మండలమునకు చేరిని. ఓ ధర్మరాజా, ఆ మహాత్ముండకు కౌండిన్యుండు నక్షత్ర మండలమునందు కనబడుచున్నాడు. మరియు అగస్త్య మహాముని ఈ వ్రతం ఆచరించి లోకంబున ప్రసిద్ధి చెందెను. సగర, దిలీప, భరత, హరిశ్చంద్ర, జనక మహారాజు మొదలగు అనేక రాజులు ఈ వ్రతం వదరించి ఇహలోకంబున రాజ్యములు అనుభవించి అంత్యమున స్వర్గమును పొందిరి. కావున ఈ వ్రత కథను సాంగమును వినువారులకు ఇహలోకంబున అష్టైశ్వర్యములు అనుభవించి పిదప ఉత్తమ పదంబును పొందుదురుగాక. సమాప్తః. శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి వ్రత కథా సంపూర్ణః. స్వస్తి. హరి ఓం. అనంత పద్మనాభ స్వామి వారికి జై. అక్షంతలు ఆ కుడి చేతిలో ఎడం చేతిలోకి వేసుకొని 2 అక్షంతలు మీ శిరస్సు మీద వేసుకొని మిగతా అక్షంతలు ఆ స్వామివారి మీద వేసి ఆ స్వామివారికి నమస్కరించుకోండి. నమస్కరించుకున్న తర్వాత ఆ స్వామివారికి అష్ట నమస్కారం చేయండి. ఓం పురస శిరస మనస వచస దృష్ట్వా తథా పదాభ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణమోష్టంగముచ్యతే. అనంత శ్రీ నమో భగవతే వాసుదేవాయ అనంత పద్మనాభ స్వామినే నమః. సాష్టాంగదండ ప్రణామం సమర్పయామి. శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవత ప్రసాదం శిరసా గృహ్ణామి. స్వామివారిని కదపండి. యజ్ఞేన యజ్ఞం దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తేహ నాగం మహిమానస్స సంతి యత్ర పూర్వే సాధ్యా సంతి దేవాః. శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవతాభ్యో నమః. యథాస్థానముద్వాసయామి. సుప్రీతా సుప్రసన్నో వరదో భూత్వా ఉత్తరే శుభకరణ విఘ్నోస్తి భవంతో భ్రువంతో. కొంచెం అక్షంతలు నీళ్లు కిందని ధారపోసేయండి. భవంతో భ్రువంతు. శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి అనుగ్రహ కరుణా కటాక్ష సిద్ధిరస్తు. తథాస్తు.